ఈ రోజున ప్రార్థన కొరకు ఒక యాత్ర చేసిన ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన కొరకు, లేకపోతే ఒక దైవజనుని దగ్గరికి, దైవజనుని పాదాల మీద పడడానికి, తనకున్న సమస్యను పరిష్కరించుకోవడానికి దైవజనుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన ఒక స్త్రీ, దైవజనుని దగ్గరికి ప్రార్థన కొరకు మరి పరుగులు తీసిన ఒక స్త్రీ, చాలా వేగముగా అతి తీవ్రతతో ఆ ప్రార్థనా యాత్రను కొనసాగించిన ఒక స్త్రీ జీవితం నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 30 వచనాల వరకు ఆమె జీవితం మనకు కనబడుతుంది. ఆమెను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె స్థితి రాయబడింది. ఆమెను అక్కడ ఏమని రాశారంటే గనురాలైన స్త్రీ అన్నారు. చెప్పండి, ఏ స్త్రీ? గనురాలైన స్త్రీ అనే మాటకు అర్థం ఏంటి? ఆ ఊరిలో ఆమె చాలా ఘనత పొందిన స్త్రీ అని. చెప్పండి, ఆమె ఊరిలో చాలా ఘనత పొందిన స్త్రీ. మంచి స్థితి ఉంది, మంచి పేరుంది, మంచి డబ్బులు ఉన్నాయి, మంచి పలుకుబడి ఉంది. ఆమె అధికారుల దగ్గర అందరూ తెలిసిన వారే, నాయకులతో పరిచయాలు ఉన్నాయి, రాజులతో పరిచయాలు ఉన్నాయి. ఆ మాట నేను ఎలా చెప్పగలనంటే, ఎలీషా శిష్యుడు వచ్చి రాజులతోనైనను అధికారులతోనైనను సైన్యాధిపతులతో నీ గురించి ఏమన్నా రికమెండేషన్ చేయమంటావా అని అడిగితే, నేను నా స్వజనులలోనే కాపురం ఉన్నా, నాకు అందరూ తెలుసు అని చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆమె పలుకుబడి కలిగిన స్త్రీ, ఆమె ఒక గనురాలైన స్త్రీ, ఆమె ఒక గొప్ప స్త్రీగా పిలువబడింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అయితే ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె ఘనత పొందిన స్త్రీయే, ఆమె గొప్ప స్త్రీయే, కానీ భక్తిని నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆమె జీవితంలో భక్తి భావాలను ప్రక్కన పెట్టలేదు. ఆమె కనపరిచిన భక్తి ఒక సాధ్యమైన దానిని ఆమె జీవితంలో సాధ్యపరిచింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమందికి అన్నీ ఉంటే దేవుని దగ్గరకు రారు. మనకు తెలుసు బాగా. వాళ్ళకి కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కార్లు ఉన్నాయి, వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, రాజులతో పరిచయాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి దగ్గర కూడా నేరుగా వెళ్ళగలిగిన కెపాసిటీ ఉంది, అన్ని స్థితులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు దేవుని దగ్గరకు తరచుగా వస్తారా? చెప్పండి. అన్నీ ఉన్నాయి కదా, దేవుడితో పని ఏంటి? కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. అన్ని వసతులు ఉన్నాయి, అంత సౌభాగ్యం కలిగిన స్త్రీ, ఒక గనురాలైన స్త్రీ, కానీ భక్తిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు, ప్రభువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు, దేవునిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. అందుకు ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, ఆమె పట్టణానికి, షునేమి అనేటువంటి పట్టణానికి ఎలీషా అనబడిన దైవజనుడు తరచుగా వచ్చి వెళుతూ ఉండేవాడట. వెళుతున్నటువంటి దైవజనుడు ఒక భక్తి కలిగిన దైవజనుడని, ఒక అభిషేకం కలిగిన దైవజనుడని, ఆ దైవజనులో దేవుని ఆత్మ ఉందని గ్రహించిన ఈమె తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన ఊరికి ఎలీషా అనబడిన ఒక గొప్ప దేవుని బిడ్డ, దేవుని ప్రతినిధి, అభిషక్తుడైన దేవుని కుమారుడు తరచుగా వచ్చి వెళ్తున్నాడు, వచ్చినప్పుడల్లా మన ఇంటికి భోజనానికి పిలుద్దామయ్యా అని అడిగిందట. స్తోత్రం కలుగునుగాక. అలా వస్తున్నాడు, బస చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొన్ని రోజులకి ఆ స్త్రీ ఇంత భక్తి కలిగిన దైవజానికి అప్పుడప్పుడు పిలిచి భోజనం పెట్టడం ఏంటి? ఓ పని చేద్దాం, మన ఇంటిలోనే తన కోసం ఒక చిన్న గది కట్టిద్దాం, మన ఇంట్లో ఆ గదిలో మంచం వేద్దాం, బల్ల వేద్దాం, పీట వేద్దాం, దీపస్తంభం వేద్దాం, ఆయన వచ్చినప్పుడల్లా మన ఇంటిలో బస చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎవరిని ప్రేమించింది ఈమె? దేవునిని ప్రేమించింది. స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుని చేర్చుకుందంటే ఆ వెనక ఆమెకున్న మనసు ఏంటి చెప్పండి? ఒక మనిషిని ఎవరు చేరదీయరు. ఆ మనిషిలో ఉన్న దేవుని ఆత్మను కనుగొంటేనే దేవుని నామమున చేరదీస్తారు తప్ప వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా ఇంట్లో చేర్చేసుకుంటారా? చేర్చుకోరు. ఆ దైవజనుని ఆమె ఇంటిలో స్థానం ఇవ్వడం వెనక ఆమె ఆంతర్యం ఏంటంటే, ఒక భక్తి కలిగిన వాడు, ఒక దైవజనుడు, దేవుని ప్రతినిధి, ఈయన మా ఇంటిలో నివాసం చేస్తే మా ఇంటిలో సాక్షాత్తు ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా నామమున వచ్చిన వానికి గుక్కెడు చల్లీళ్ళు ఇస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఉంటుందని ప్రభువు చెప్పాడు. ఆయన పేరట వచ్చే సేవకులకి మన ఇంటిలో గుక్కెడు చల్లీళ్ళు ఇస్తే చల్లీళ్ళకే ప్రతిఫలం ఉంటుందని ప్రభువు చెప్పాడు.
కనుక ఈమె చల్లీళ్ళు కాదండి, ఇంటిలోనే గది పెట్టింది అంటే ఆధ్యాత్మికంగా ఆమె ఎంత పరిపక్వత చెందిన విశ్వాసం, ఎంత గనురాలుగా బయట ఎంత పేరుందో ఆత్మీయంగా కూడా అంత ఘనత చెందింది అని ఆమెను గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఆశించలేదు ఆమె, లాభమేమి కోరుకోలేదు ఆమె. ఆమెకి ఏదో చేస్తారు, ఏదో అద్భుతం జరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేదు. మన ఊరికి వచ్చుచూపోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు, అంతే. అలాంటి వాళ్ళు వస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. ఇంట్లో పెట్టుకుంది, తన భక్తి భావాన్ని వ్యక్తపరిచింది. స్తోత్రం కలుగును గాక. సరే, కొన్ని రోజులు ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా గారు అక్కడ ఉండి ఇక ఆ ఇల్లు వదిలిపెట్టి ఇక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితి వచ్చినప్పుడు ఆయన శిష్యుడు గెహజీ గారు ఉన్నారు. గెహజీని పిలిచి, మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, మరి దైవ సేవకులంగా వచ్చి ఇంత ఆతిథ్యం ఇచ్చి ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచినప్పుడు మన ఊరికినే వెళ్ళిపోవటం అంత మంచిది కాదు. ఏదో బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్దాం, ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి వెళ్దాం, ఏదో దీవెన ఇచ్చి వెళ్దాం, ఆవిడకి ఏం కావాలో అడిగిరా అని పంపించాడు. ఆ మాట, అడిగిన మాట ఎలా ఉంటుందో ఆమె జీవితాన్ని చూపించే మాట. 13వ వచనం, అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేను ఏమి చెయ్యవాలి. ఆ 2 లైన్లు అందరూ చదవండి, తలపైకి ఎత్తి గట్టిగా చదవండి. ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి. అంటే దైవజనుడిని ఇంట్లో పెట్టుకున్న ద్వారా దేవుడు ఏం గుర్తించాడు ఆమెలో? భక్తిని అనండి మాట, ఇంకా గట్టిగానండి. శ్రద్ధా భక్తులు అనండి మాట, కొంచెం గట్టిగానండి. భక్తి యందు శ్రద్ధ అనండి మాట. భక్తి యందు శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఎన్నడూ మరచిపోడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట అడుగుతున్నాను, అన్ని రోజులు ఇంట్లో ఉన్నందుకు ఈవిడే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడికి మా ఇంట్లో ఉన్నావు కనుక నాకు పలానా అవసరం ఉంది, ప్రార్థన చేసి వెళ్ళండి అని అందా? లేకపోతే ఆయనే పంపించి నీకేం కావాలో చెప్పని అడిగాడా? ఏది బెస్టో చెప్పండి. మనం అడగటం బెస్టా, దేవుడు అడగటం బెస్టా? అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? మీకు అర్థమైపోయింది. ఎవరిని అడుగుతాడు? శ్రద్ధాభక్తులు అంటే మీకు విడమర్చి చెప్పండి. శ్రద్ధాభక్తులు అంటే అర్థం ఏంటి? కొంచెం తిరగేసి చెప్తే అర్థమైపోద్ది. భక్తి యందు శ్రద్ధ కలిగిన వారిని అనండి ఒకసారి. అది భక్తి యందు శ్రద్ధ కలిగిన వారికి, శ్రద్ధ లేనోళ్ళకి తేడా ఏంటంటే, శ్రద్ధ లేనోళ్ళు ఏమో మనం అడగాలి, శ్రద్ధ కలిగిన వాళ్ళని ఆయన అడుగుతాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. భక్తి యందు శ్రద్ధ కలిగిన వాళ్ళని ఆయన ప్రశ్నిస్తాడు. అబ్బా, ఇంత భక్తురాలా, ఇంత భయభక్తులు కలిగిన స్త్రీయా, ఇంత ప్రార్థనాపరుడైన ఈ సహోదరుడా నా మీద ఇంత శ్రద్ధ కనపరిచి, ఇగో నా విషయాల్లో ఇంత మరి చక్క చొరవ తీసుకొని ఇంత శ్రద్ధ కనపరిచి, దైవజనుడన్నా, దేవాలయం అన్నా, దేవుని మందిరం అన్నా ఇంత చక్కటి ప్రేమ కలిగిన మనసు కలిగి ఇంత మంచి కార్యాలు చేస్తున్నాడే, ఇంత మంచి కార్యాలు చేస్తుందే, ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచి ఈమెకు నేను ఏం చెయ్యాలి? హల్లెలూయా. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, దేవుని చేత అడిగించుకునే ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామా? చాలాసార్లు మనమే వెనకాల పడి, ప్రభు అదివునైనా ఇదివునైనా ఇదివునైనా అదివునైనా, ఓ గోజాడి అది చేసి ఇది చేసి. నేను అంటాను, మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి దగ్గర అయిపోతే మనం అడగక్కర్లేదు, ఆయనే అడిగి మరీ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక స్టెప్ పైకి ఎక్కడం అనమాట ఇది. మనం ఆమె చెప్పండి. ఒక స్టెప్. ఒకసారి మీ శ్రద్ధా భక్తులు అనండి. ఈ 40 రోజుల్లో పరిశీలించుకోండి, మీ శ్రద్ధా భక్తులు ఎలా ఉన్నాయో, ఎంతవరకు భక్తి చూపించారు, ఎంతవరకు శ్రద్ధ చూపించారు, భక్తి మీద ఎంత శ్రద్ధ చూపించారు. ఇంట్లో ఉండి కూడా దేవుని మందిరానికి ఊరికినే రానోళ్ళు ఎంతమంది, రాగలిగుండు కూడా రానోళ్ళు ఎంతమంది, ఇంటి పక్క సందులో ఉండి రానోళ్ళు ఎంతమంది, భక్తి భయము లేకుండా టీవీలో కనీసం లైవ్ వస్తున్నా సరే అది కూడా చూడకుండా వార్తలు చూసిన వాళ్ళు ఎంతమంది, మీకున్న చెడ్డ అలవాటు ఎడిక్ట్ అయిపోయిన ఆ లక్షణాన్ని కూడా విడిచిపెట్టుకోలేకుండా మరీ భయంకరంగా సీరియల్ చూసిన వాళ్ళు ఎంతమంది, సినిమాలు చూసిన వాళ్ళు ఎంతమంది,
అరే దేవుని ప్రసన్నత ఏలురంతా కమ్ముకుంది. 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళందరూ దీవించబడుతున్నారు. ఇంతమంది ప్రభావితమై ఇలాంటి చక్కటి కార్యక్రమాలు జరిగిస్తుంటే నేనెందుకు పరుగులు పెట్టకూడదు, నేనెందుకు ఈ యొక్క దీవెన పొందకూడదని పరుగులు పెట్టుకొచ్చిన వాళ్ళు ఎంతమంది, శ్రద్ధాశక్తులు దేవుని యందు కనపరిచిన వాళ్ళు ఎంతమంది. ఒక 40 దినాల ప్రార్థనలనే కాదు, ఇది రోజున ఈ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి ఆ మాట ఉపయోగిస్తున్నాను. అదే కాదు, మన దినచర్యలో మన భక్తి జీవితం ఎలాగుంది? ఆదివారపు ఆరాధనలకి ఏ రీతిగా పరుగులు పెడుతున్నాం, ఏ రీతిగా వారంలో దైవ కార్యాల కొరకు శ్రద్ధాశక్తులు చూపిస్తున్నాం, దేవునికి ఇచ్చుటలో శ్రద్ధాశక్తులు ఎలాగున్నాయి, దేవుని కొరకు పని చేయటంలో శ్రద్ధాశక్తులు ఎలాగున్నాయి, ఏమంటే దేవుని కొరకు జీవించడంలో మన భక్తి శ్రద్ధలు ఎలాగున్నాయి ఆలోచన చేయండి ఒకసారి. నేనంటాను, నువ్వే క్రమములో శ్రద్ధాభక్తులు కనపరిచిన సునేమీరాలను అడిగిన ప్రశ్న ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. హల్లెలూయా. ఎంత శ్రద్ధ బాబు నీకు, అసలు నా పని మీద ఎంత శ్రద్ధ, నా కార్యక్రమాల మీద నీకు ఎంత శ్రద్ధ, ఆధ్యాత్మిక జీవితం మీద నీకు ఎంత శ్రద్ధ. ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచేవే నీకు నేను ఏం చేయమంటావు? అలా దేవుడు అడిగే స్థితికి వస్తే మనకి కొదువైంది ఏది ఉండదండి. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, ఉపయోగించుకోవచ్చు కదా. అక్కడ కూడా ఉంటుంది, నాకేమొద్దయ్యా, రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా ఏమన్నా చెప్పమంటావా, నీ గురించి రికమెండేషన్ అవసరమా? ఏమొద్దయ్యా, మేము స్వజనంలోనే కాపురం ఉన్నాం, మాకేమొద్దు. కానీ గెహజీ గారు గమనించాడు ఒక విషయం. ఆమె ఏమి చెప్పట్లేదు అయ్యారు, ఆమె ఏమి చెప్పట్లేదు. కానీ నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను అక్కడ. అదేంటంటే ఆమెకు కుమారులు లేరు, ఆమెకు పిల్లలు లేరు. నేనంటాను, శ్రద్ధాభక్తులు కనపరిచిన వారి విషయంలో నువ్వు చెప్పకపోయినా దేవుడే అబ్జర్వ్ చేస్తాడు నీ పరిస్థితి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నువ్వు నోరు తెరిచి చెప్పలేని పరిస్థితిలో ఉన్నా నీ స్థితి ఏంటో దేవుడు గమనించేస్తాడు ఖచ్చితంగా. మనం అడగక మునిపే మన అక్కరలన్నీ దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నువ్వు ఒక్కటి మెయింటైన్ చేయి, అదేంటది? శ్రద్ధాభక్తులు అనండి, శ్రద్ధాభక్తులు అనండి, శ్రద్ధాభక్తులు అనండి. ఒక మాట, భక్తి యందు శ్రద్ధ అనండి ఒకసారి గట్టిగా. భక్తి, శ్రద్ధ కలిగిన భక్తి అనండి ఒకసారి గట్టిగా. ఆ ఒక్కటే, ప్రార్థన యందు, విశ్వాసమందు, వాక్య ధ్యానమందు, దేవుని కార్యాలు చేయటందు, ప్రభుకి ఇచ్చుటందు, ప్రభు కొరకు జీవించుట యందు శ్రద్ధాభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు మెయింటైన్ చేయగలిగితే నువ్వు చెప్పకపోయిన నీ అక్కరతలను ఆయన ఎరిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద ఆయనకి ఇష్టంగా మారిపోవటమే. శ్రద్ధాభక్తులు అనేది మనం మెయింటైన్ చేస్తే ఆయనకి ఇష్టంగా మారిపోయినట్టే. మనకు సమాధానమే. దేవుడు అడిగి మరీ ఇచ్చేస్తాడు. అప్పుడు గెహజీ చెప్పాడు ఎలీషాతో, ఆవిడ ఏం చెప్పట్లేదు కానండి, ఆమెకు కుమారులు లేరు, ఆమెను ఒకసారి పిలువు అన్నాడు. ఆవిడని పిలిచారు, గుమ్మం దగ్గర నుంచుంది. అప్పుడు ఎలీషా చెప్పారు ఒక మాట, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా నీ కౌగిట కుమారుడు ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 16వ వచనం చదవండి ఆ మాట. ఈ ఋతువున నీ కౌగిట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధాభక్తులు కలిగిన వారందరికీ దేవుడిస్తున్న వాగ్దానం, వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా మీ ప్రతి కొదువ తీర్చబడునుగాక, మీ ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఆమేనని అందరూ అంటున్నారు. కొంతమందికి సాధ్యం ఇది. ఎవరికి సాధ్యం? చెప్పండి గట్టిగా. ఇంటిగాడ కూర్చొని గుడికి రానోళ్ళకి సాధ్యం కాదు. నీ భక్తిని దేవుని ఎదుట కనపరిచి నేను శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తిని అని నిరూపించుకున్న వారికే ఈ వాగ్దానం. స్తోత్రం చెప్పండి. పిలిచి మరీ ఆశీర్వాదం ఇచ్చే వాగ్దానం ఎవరికంటే నీ భక్తిలో శ్రద్ధ చూపించి దేవునిని మెప్పించగలిగిన, ఆత్మీయ స్థితిలోనికి రాగలిగిన వారికి నువ్వు అడగక మునిపే అక్కర్లన్నీ ఎరిగి నీకు ఇవ్వగలిగిన దేవుడు ఈ రోజున ఆమెకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఋతువున కల్లా ఇల్లు లేని వారికి ఇల్లు కలుగునుగాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగునుగాక, వ్యాపారములలో స్థిరపరచబడుదురుగాక, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహములు జరుగునుగాక, మూయబడిన కప్పములు యేసు నామమున తెరవబడునుగాక, కోర్టు సమస్యలు యేసు నామమున క్లియర్ అయిపోవునుగాక, అద్భుత కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మీరు చేయాల్సిన సాధన ఏంటో తెలుసా? ఆమె చేసిన శ్రద్ధాభక్తులు. చెప్పండి, ఆమె చేసిన. ఎక్కడి నుండి అయినా రన్నింగ్ తీయండి.
ఎక్కడి నుండైనా పరుగులు పెట్టండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి శ్రద్ధాభక్తులు అనేది మనము నేర్చుకోగలిగితే పిలిచి దీవించడం అనేది ఆయన చేసే కార్యం. హల్లెలూయా. ఆ వచనంలో కిందకు వచ్చేటప్పటికి ఆవిడ డౌట్ పెట్టింది, ఓ మాట అంటది చూడండి. ఏమంది? అయ్యా నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో ఏమంటుంది? ఎవరైనా నీకు వచ్చే సంవత్సరం చిరుగుతున్న కల్లా ఇది జరిగిపోద్దంటే వెంటనే ఏమంటాం? ఆమేన్ అయ్యారు, చాలా వందనాలండి, దానికోసమే నేను ఎదురు చూస్తానండి అంటాం. కానీ ఈవిడేమంటుంది? అబద్ధం ఆడొద్దయ్యా, దయచేసి అలా పలకొద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు అంటుంది? ఒకటి, భర్త ముసలోడు అయిపోయాడు, పిల్లలు పుట్టే అవకాశం ఆమెకి లేదు. ఆమె గర్భం కూడా ఉడికిపోయింది, ముసలిది అయిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం ఆమెకి లేదు. ఊరంతా తిరిగింది, హాస్పిటల్ అన్ని తెలుసు, ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు, డాక్టర్లు అందరూ తెలుసు, అందరూ డిక్లేర్ చేసేసారు ఇంక మీకు పిల్లలు పుట్టరని. కనుక ఇది నా జీవితంలో ఈ కార్యం అనేది అసాధ్యం, ఈ కార్యం అనేది అసాధ్యం. ఈ వయసులో నాకు పిల్లలు ఏంటయ్యా బాబు, ఏం మాట్లాడుతున్నావు? దైవజనుడు అలాగూ పలకవద్దు, నాతో అబద్ధమాడవద్దు అని చెబుతుంటే అలా పలుకుతా ఉంది. కానీ దేవుని కార్యం ఆగలేదు. ఆ తర్వాత మాట చదివితే 17వ వచనంలో, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట నిరర్ధకమో కానేరదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది నీకు అసాధ్యం అనిపించవచ్చు ఈ రోజున. అయ్యా మీరు వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు కట్టేస్తారని చెప్పారు, భక్తి శ్రద్ధలుంటే. అబ్బే భక్తి శ్రద్ధలు ఉన్న నా ఆర్థిక పరిస్థితికి అది నాకు సాధ్యమయ్యేది కాదండి అని నువ్వు అనుకోవచ్చు. అయ్యా నాకున్న పరిస్థితికి నాకు పిల్లలు పుట్టడం సాధ్యం కాదు, నాకు గర్భంలో ఒక దోషం ఉందని, ఒక భయంకరమైన వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పారండి, అందుచేత అయ్యగారు మీరు పలికినా సరే ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నానుగా నాకు జరగదు అనొద్దు. ఒక్కటి భక్తి శ్రద్ధలు అనండి, మాట గట్టిగానండి. ఈ ఒక్కటి మెయింటైన్ చేయండి. ఈ రోజున ఇక ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టరు అన్న గర్భాలు కూడా తెరవబడతాయి. హల్లెలూయా. నీకు ఎప్పటికీ నీ జీవితంలో ఇది సాధ్యం కాదు అన్న సమస్యలు కూడా దేవుడు తప్పకుండా సాధ్యపరిచేస్తాడు. ఆమె జీవితంలో నిర్జీవమైన దానిలో నుండి జీవం పుట్టుకొచ్చింది. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ కార్యాలు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈ రోజున మరలా చెప్తున్నాను, శ్రద్ధాభక్తులు అనండి మాట. ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థన గురించే కాదు, మన జీవిత యాత్రలో దినచర్యలో మన జీవితం దేవునికి సమీపంగా ఉండి శ్రద్ధ కలిగిన భక్తిని మనం అలవర్చుకుని దేవుని కొరకు సాక్షులుగా జీవించాలన్న తపన, ఆ తీవ్రత, ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉండగలిగితే అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేసేస్తాడు. గనురాలే ఆమె సాధించుకోలేకపోయింది ఎంతకాలానికి. పేరుకు గనురాలే, ఆమె ఘనతను బట్టి గర్భము తెరవబడలేదు, ఆమె పేరును బట్టి ఆమె గర్భము తెరవబడలేదు. ఆమెకు తెలిసిన రాజులను బట్టి, సైన్యాధిపతులను బట్టి ఆమెకు అసాధ్యమైనది సాధ్యపరచబడలేదు. కనుక ఘనత పొందిందే, డబ్బు కలిగిందే, స్థితి కలిగిందే. ఆ స్థితి, ఆ డబ్బు, ఆ ధనము ఆమెకు అసాధ్యమైంది సాధ్యపరచలేకపోయింది. కానీ ఆమె శ్రద్ధ కలిగిన భక్తి జీవితమే ఆమె జీవితంలో అసాధ్యమైన దానిని సాధ్యపరిచింది. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు కావాలనండి మాట. ఎంత ఉన్నా సరే అందుకే డబ్బులతో మనం అన్నీ సాధించలేం. డబ్బులు ఉన్నాయి, ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వవు కొంతమందికి. డబ్బు పక్కన పెట్టి దేవుడి దగ్గరికి రా, దేవుడు అద్భుతం చేసేస్తాడు. ఆమేన్ చెప్పండి. డబ్బులు ఉంటాయి, కొంతమందికి గర్భం తెరవబడలేదు. ఆ సాధ్యమైన కార్యం సాధ్యపరచబడాలంటే డబ్బు పక్కన పెట్టి శ్రద్ధాభక్తులు అనండి. దేవుణ్ణి అధికంగా ప్రేమించండి. అలాగా దేవుణ్ణి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో. ఓహో ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు. ఆమేన్. నే మహిమలో చేరే వరకు. స్తోత్రం చెప్పండి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. అంత శ్రద్ధ కలిగిన భక్తితో ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో, మరలా చెప్తున్నాను, నువ్వు అడగకుండానే పిలిచి మరీ ఆశీర్వదిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మనం తట్టి మరీ ఇస్తాడు. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు. నీకు అదే అడిగాడు, నీకు ఏం కావాలమ్మా, ఏం కావాలి అడగలేదు. అడగకపోయినా సరే అవసరంతో తెలుసుకొని ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన భక్తి జీవితంలో దేవుని దగ్గరికి రాకుండా, మన హృదయాలు దేవునికి సమర్పించకుండా, సరైన భక్తి లేకుండా, సరైన విశ్వాసం లేకుండా, శ్రద్ధాభక్తులు కనపరచకుండా ఊరికిన కావలసిన దానికోసం ఏడవకండి. కావలసిన దానికోసం ఊరికినే ఏడవకండి. ముందు మీరు దేవునికి దగ్గర అయిపోండి. నేను చెప్పే మాట ఏంటంటే, మనం దేవునికి దగ్గర అయిపోతే మన అక్కరతలన్నీ దేవునికి తెలుసు. ఇది గుర్తుపెట్టుకోండి. భక్తి జీవితంలో ఊరికినే ఏ పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారితో నెత్తి మీద చెయ్యించుకుని, కదిపేసి, ఊపేసి, ప్రార్థన చేయించేసుకుని, అబ్బో ఈ అయ్యగారు చేశారంటే నాకు పని అయిపోయినట్టే అని మీకు మీరే అనేసుకుని వెళ్ళిపోయి జరగవు. అందుచేత అయ్యగారు వేశారు, ఈ అయ్యగారు వేశారు, జ్యోతిరాజయ్య గారు ప్రతి ఆదివారం ఇలా నెత్తి మీద చెయ్యేసి పంపిస్తారు. ఏమంటే నేను చెప్తున్నాను, మరలా మీరు దేవునికి దగ్గర అవ్వకుండా, మీ ఆధ్యాత్మిక జీవితం ప్రభుతో అంటగట్టబడకుండా, మీరు ప్రభువుకు సమీపం అవ్వకుండా, మీ ఆధ్యాత్మిక జీవితం దేవునితో ముడివేయబడకుండా, పై నమ్మకాలు కొన్నిసార్లే పనిచేస్తాయి. నీకు పర్మనెంట్ ఆశీర్వాదాలు రావాలంటే దేవునితో మిళితమైపోవాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని శ్రద్ధాభక్తులు అనడం మరలా కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. భక్తి దగ్గరకు వచ్చేటప్పటికే చాలా ప్రాబ్లమ్స్ కనపడతాయి కదా. ఆఫీస్కి వెళ్ళటానికి జబ్బు అడ్డు రాదు, వ్యాధి వచ్చిందండి అందుకేనండి 40 రోజులు ప్రార్థనకు రాలేదండి. వ్యాధి ఆఫీస్కి అడ్డు రాదు, బజార్కి అడ్డు రాదు, చుట్టాలింటికి వెళ్ళటానికి అడ్డు రాదు, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడానికి అడ్డు రాదు, పిల్లలను చూసుకుంటాకు అడ్డు రాదు, ఇంట్లో అంట్లు తోమడానికి, చెప్పండి మాట్లాడండి అమ్మా, ఇంట్లో బట్టలు ఉతకడానికి జబ్బు అడ్డు రాదు. ఎక్కడడ్డు వస్తుంది జబ్బు? మందిరానికి వెళ్ళటాకే. దేవుని పనులు చేయడానికి, అమ్మో మొన్నేనండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి, మొన్నేనండి అదే అయిందండి, మొన్నే ఇదే అయిందండి, అన్ని పనులు చేసుకుంటారు ఇంట్లో. దేవుని మందిరానికి అలక్ష్యం చేస్తారు. నేను చెప్తున్నాను, ఏ పని చెయ్యకపోయినా చేసినా దేవుని పనిలో శ్రద్ధ కలిగి ఉన్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ తీవ్రత మనలో పుట్టునుగాక. ఆ తీవ్రతతో దేవునిని ఆరాధించుదముగాక. ఆ తీవ్రతతో దేవునిని ప్రేమించుదముగాక. ఖచ్చితంగా ప్రభు యొద్ద నుండి ప్రభువే అడిగి నిన్ను దీవించే ఆశీర్వాదములు పొందుకొందురుగాక. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. రైట్, సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోదాం. ఆ రెండవ భాగంలోకి వచ్చేటప్పటికి పుట్టినటువంటి బిడ్డ ఒక రోజున జ్వరం వచ్చి, తలనొప్పి వచ్చి తల్లి తొడ మీద పడుకుని చనిపోయాడు. ఇక నేను ఎక్కువ చదివించను, తలపైకి ఎత్తేయండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 31 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకసారి. నేను చెప్పే స్టోరీ అంతా అందులో రాసి ఉంటుంది. పుట్టిన కొడుకు చనిపోయాడు అనండి. పుట్టిన కొడుకు ఇప్పుడు తల్లి ఏమని కేకలేయాలి? ఆ పొలంలోనే అందరినీ పిలిచేసి, అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు, అందరూ రండయ్యా అని కేకలేసి ఏడ్చేయాలి. ఈ పొజిషన్ ఉన్న కొంతమంది విశ్వాసులు వెంటనే నోరు తెరిచి అనే మాట, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు. అసలు ఈ స్త్రీ ఎలా దెబ్బలాడాలి తెలుసా? ఎక్కడున్నాడా ఎలీషా? అసలు నాకు ఎందుకు ఇచ్చాడు కొడుకు? నేను ఏమన్నా అడిగానా?
ఏదో ముసలోడం అయిపోయాం, ఇక పిల్లలు పుట్టరని డిసైడ్ అయిపోయాం, మాకు మేము ఏదో చక్కగా బతికేస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం, మమ్మల్ని ఇలా ఉండనవచ్చు కదా. పిలిచి కొడుకునిచ్చి మాకు కడుపు కోత ఎందుకు, మాకు ఈ దుఃఖం ఎందుకు, ఈ వేదన ఎందుకు, ఈ కలవరం ఎందుకు, మాకు ఎందుకు ఏడవాలి ఈ వయసులో అని దెబ్బలాడాల్సిన సందర్భం అండి. కానీ ఆమె శ్రద్ధాభక్తుల్లో ఎక్కడ కూడా రాజీ పడని స్త్రీ, స్తోత్రం కలుగును గాక. నిర్జీవమైన శవాన్ని చేతిలో పెట్టుకొని ఏ గదినైతే దైవజనుని కొరకు సిద్ధపరిచి ఇచ్చిందో ఆ గదిలోనికి వెళ్ళి దైవజనుని మంచం మీద ఆ శవాన్ని పెట్టి ఈమె బయలుదేరింది ఎక్కడికో తెలుసా? దైవజనుని దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యాత్రకే నేను పెట్టిన పేరు ఏంటంటే షూనేమీరాలు ప్రార్థనా యాత్ర. చెప్పండి, యాత్ర ఎందుకు వెళ్తున్నా? దైవజనుని దగ్గరికి అర్థించడానికి, అడగడానికి, ప్రార్థించడానికి, ఆయన దగ్గర విషయం చెప్పుకోవడానికి. ఏ యాత్ర ఇది? ప్రార్థనా యాత్ర. అనండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈమె ప్రార్థనా యాత్రలో ఫలించిందా లేదా అని ఆలోచన చేస్తే చివరికి ఆ ప్రార్థనా యాత్ర ఫలించింది. ఆమె కోరుకున్నది ఆమె సంపాదించుకుంది. నిర్జీవమైన శవాన్ని సజీవంగా తిరిగి పట్టుకెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన ప్రార్థనా యాత్ర ఫలభరితంగా ఉండాలంటే ఏం కావాలి మన జీవితంలో? ఆమె జీవితంలో ఆమె ప్రార్థనా యాత్ర ఫలభరితంగా ఉండడానికి ఆమె ఏ కార్యాలు చేసింది, మనం ఏ కార్యాలు చేయాలో కొన్ని మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మొదటిది, ప్రార్థనా యాత్ర ఒక మంచి కార్యమని గమనించింది. చెప్పండి, ప్రార్థనా యాత్ర ఒక మంచి కార్యమని గమనించింది. చెప్పండి ఒకసారి గట్టిగా ఈ మాట. చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం 23వ వచనం. నేను చెప్తాను వినండి. భర్త కబురు పెట్టిందయ్యా, ఒకసారి అర్జెంటుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక గాడిదని పనుడిని పంపించు అని కబురు పెట్టింది. ఇంతకీ భర్తకి విషయం చెప్పిందా? చెప్పండి, చెప్పలేదు. భర్తకి ఏం విషయం చెప్పకుండా ఒక గాడిదని పనివాని పంపించంటే భర్త గారి రియాక్షన్ ఏంటి? చదవండి ఇప్పుడు ఆ మాట. అందరూ చదవాలి. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదవని అడుగగా ఆమె అంటుంది, నేను పోవుట మంచిది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమో ఎందుకు వెళ్తావు ఇప్పుడు? ఎందుకు దైవజనుడు అంటున్నావు అస్తమాను? దైవజనుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ అమావాస్య కాదు, వాళ్ళ విశ్రాంతి దినం కాదు, ఇప్పుడు వెళ్ళాల్సిన టైం కాదు, ఈరోజు ప్రార్థనే ఉండదు, ఎందుకు వెళ్తానంటున్నావు? అయ్యా యజమానుడా, దయచేసి అలా మాట్లాడొద్దయ్యా, నేను పోవుట మంచిది. నువ్వు ప్రార్థనకి వెళ్తానన్నప్పుడు మీ ఆయన గారు అడ్డెట్టారనుకోండి, ఏమంటారు మీరు? వెళ్ళవయ్యా చెప్పావు, కానీ నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటారు కొంతమంది. అలాగ అనకూడదు. ప్రార్థనని మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ప్రార్థన అనేది మన జీవితానికి ఒక మంచి కార్యం. అనండి ఈ మాట. నేను పోవుట. భర్త గారిని చక్కగా చెప్పండి, అయ్యా వాళ్ళ శుక్రవారం ప్రార్థన ఉంది, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను ప్రార్థనకి వెళ్తాను, ఎందుకంటే నేను ప్రార్థనకి వెళ్ళటం మన కుటుంబానికి మంచిది. ఆమేన్. మన ఉద్యోగానికి మంచిది, మన వ్యాపారానికి మంచిది, మన జీవితాలకు మంచిది. మీరు కూడా చెప్పండి, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కదా, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను కదా, నేను వ్యాపారానికి వెళ్తున్నాను కదా, నువ్వు ఖాళీగా ఉండొద్దమ్మా, మందిరానికి వెళ్ళు, కాసేపు ప్రార్థించే. ఎందుకో తెలుసా? ప్రార్థించుట మనకు మంచిది. ఈమె ప్రార్థన యాత్రలో మొదట గుర్తించింది ఏంటంటే ప్రార్థన అనేది ఒక మంచి కార్యమని గుర్తించింది. స్తోత్రం కలుగును గాక. మీరందరూ గుర్తించాల్సిన మొదటి మాట ఏంటంటే ప్రార్థనకు మించిన మంచి కార్యం మరొకటి లేదు. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అని రాశాడు భక్తుడు పాట. కనుక ప్రార్థన మిన్న అయినది. శ్రమలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో ఎవరి దగ్గరికి వెళ్ళిన సమస్యకు పరిష్కారం రాదు. కానీ ప్రభు దగ్గరికి వెళితే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు విజ్ఞాపన చేస్తే, ఆయన దగ్గర ఇగో తల వంచి ప్రార్థన చేస్తే, ఇదిగో గోజాడితే, మొర్ర పెడితే, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరమిస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక ప్రార్థన ఎన్నటికీ మరచిపోకూడదు. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.